సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాత్రి చెంచల్గూడ జైలుకు తరలించారు. బాల్క సుమన్ చేసిన మిలిటెంట్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్లో అరెస్ట్ చేశారు. ఇక అనంతరం ఆయన్ను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి దాదాపు 7 గంటల పాటు విచారణ చేశారు. అనంతరం బాల్క సుమన్ స్టేట్మెంట్ రికార్డు చేసి ఆయనకు కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయన్ను హిమాయత్ నగర్ లోని నాంపల్లి మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బాల్క సుమన్ను అర్ధరాత్రి చెంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాత్రి చెంచల్గూడ జైలుకు తరలించారు. బాల్క సుమన్ చేసిన మిలిటెంట్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అనంతరం ఆయన్ను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి దాదాపు 7 గంటల పాటు విచారణ చేశారు. అనంతరం బాల్క సుమన్ స్టేట్మెంట్ రికార్డు చేసి ఆయనకు కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత ఆయన్ను హిమాయత్ నగర్ లోని నాంపల్లి మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బాల్క సుమన్ను అర్ధరాత్రి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు బాల్క సుమన్ ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ అయితే విధించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుష, గుడ్ మార్నింగ్. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మెజిస్ట్రేట్ హిమాయత్ నగర్ లోని నాంపల్లి మెజిస్ట్రేట్ ఏదైతే ఆధారపరచగా కేసు వివరాలు పరిశీలించినటువంటి అనంతరం 2 వారాల పాటు రిమాండ్ విధించారు. దాంతో పాటుగా తర్వాత నాంపల్లి పోలీసులు ఆయనని చెంచల్గూడ జైలుకు కూడా తరలించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, 4 రోజుల క్రితం అటు సింగరేణి బొగ్గు గనికి సంబంధించినటువంటి సంఘం సమావేశంలో బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మా అందరికి కూడా తెలిసిందే. మిలిటెంట్ తరహా పోరాటం చేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఈ అంశానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో బాల్క సుమన్ కి సంబంధించి ఏదైతే చర్యలు తీసుకోవాలనేది కూడా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. సింగరేణి ఇన్స్పెక్టర్ ఆనంద్ ఇచ్చినటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు ఆయనని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా బాల్క సుమన్ తరపు లాయర్లు అక్కడ ఏదైతే ఈ అంశానికి సంబంధించి కూడా అటు మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసుని కొట్టివేయాలని నాన్ బైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ సెక్షన్ల కింద తీర్పు ఇవ్వకూడదంటూ కూడా కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న ఉదయం అటు బాల్క సుమన్ అరెస్ట్ కు సంబంధించి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే తెలంగాణ భవన్ కేంద్రంగా భారీ హైడ్రామా మధ్య ఈ అరెస్టు ప్రక్రియ కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. సింగరేణి సంస్థకు సంబంధించి ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో పలు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసులు నమోదయ్యాయని కూడా చెప్పాలి. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లోపల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, లాయర్లు పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు ప్రశ్నించగా ఇవి నాన్ బైలబుల్ కేసులు కావడంతో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నది కూడా పోలీసులు స్పష్టం చేశారు. శనివారం నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్ కు చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. తదుపరి ఆయనని
నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ వివాదానికి ప్రధాన కారణం సింగరేణి బొగ్గు గని కార్మిక సమావేశంలో బాల్కా సుమన్ చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు పోలీసులు అని చెప్పి తెలిపారు. ఇది సంచలనమైనటువంటి వ్యాఖ్యల వల్లనే ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. సింగరేణిని తగలబెట్టండి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, డబ్బులు కావాలంటే ఆఫీసులను తగలబెట్టాలి అంటూ ఆయన కార్మికులకు పిలుపునిచ్చారంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆయన ఏదైతే కోర్టుకు ఏదైతే ఆయన అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు సింగరేణి ఎస్ఐ ఆనంద్ అనే వ్యక్తి ఏదైతే ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఆయన పైన పెట్టినటువంటి బాల్కా సుమన్ పైన పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే మొత్తం 326, 351, 353, 61, బిఎన్ఎస్, పిపిఏ వంటి అత్యంత కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బాల్కా సుమన్ చేసినటువంటి మిలిటెంట్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అరెస్ట్ ఖాయమని ముందే ప్రచారం జరగడంతో ఆయన గత 3 రోజులుగా తెలంగాణ భవన్ లోనే ఎక్కువ సమయం కేటాయించారనేది కూడా మనం చెప్పాలి. ఆయన బయటకు రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు వ్యూహం రచించి భవన్ వెలుపల భారీగా మోహరించినటువంటి పోలీసులను కూడా మనం నిన్న చూస్తా ఉన్నాము. పోలీసు భారీ నినాదాలతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతం అంతా కూడా పోరెత్తినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బాల్కా సుమన్ కి సంబంధించి మనం చూస్తా ఉన్నాము. కేతనపల్లిలో జరిగినటువంటి వివాదం సంబంధించి మనం చూడొచ్చు. ఆ రోజు దాదాపుగా ఆయన 16 రోజుల పాటు కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. 14 రోజులు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఏదైతే సింగరేణి బొగ్గు గని సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో నిన్న మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. తదుపరి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. నాన్ బెయిలబుల్ వంశీకృష్ణ అయితే తనపై తప్పుడు కేసులు పెట్టి తనను కావాలనే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ అటు బాల్కా సుమన్ మాట్లాడిన వ్యాఖ్యలైతే వక్రీకరించి అక్రమంగా కేసులు పెట్టారంటూ కూడా అటు బాల్కా సుమన్ అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి దీన్ని? పోలీస్ శాఖ మాత్రం ఏదైతే 4 రోజుల తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యల అనంతరం అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమయంలో పోలీస్ శాఖ పక్క ఆధారాలను సంపాదించిందని కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఏదైతే వీడియో ఫుటేజ్ ఆ వీడియో ఫుటేజ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సంపాదించడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా నిన్న మెజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. నిన్న బాల్కా సుమన్ కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భంలో కూడా పూర్తి స్థాయి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కూడా అటు చెప్పినటువంటి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న మధ్యాహ్నం 1 గంటకు బాల్కా సుమన్ ని తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి అనంతరం ఆయనని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. దాదాపుగా 7.5 గంటల పాటు కూడా బాల్కా సుమన్ ని పోలీస్ స్టేషన్ లో విచారించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అనంతరం ఆయనని 8 గంటల ప్రాంతంలో కింకోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏదైతే రాత్రి 9:30-10 గంటల సమయంలో జడ్జి నివాసం వద్దకు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇదంతా కూడా తీర్పు వచ్చేటప్పటికీ రాత్రి 1:30 గంటల సమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద బాల్కా సుమన్ అరెస్ట్ కు సంబంధించి మాత్రం ముందు నుంచి కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా ముందు నుంచి జోరుగా ప్రచారం కొనసాగింది. ఆ విధంగానే ఆయన పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.